డియర్ స్టూడెంట్స్, లైఫ్లో 10th క్లాస్ చదివేది ఒక్కసారే. మన జీవితాంతం ఎప్పటికీ మార్చుకోలేని మార్కులు మన 10th క్లాస్ మార్కులు. కాబట్టి దాంట్లో మనకొచ్చే మార్కులు ఎలాంటి రిమార్కులు లేకుండా మనం కాలర్ ఎత్తుకొని తిరిగేలాగా ఉండాలంటే ఎగ్జామ్ కన్నా ఒక్క నెల ముందు లేదా 10-15 రోజుల ముందు గట్టిగా కూర్చొని చదివితే అస్సలు సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచి దానికి ఒక ఫౌండేషన్ వేయాలి. ఒక రాజమార్గం ఇప్పటి నుంచే వేసుకుంటే రాను రాను మీ పని చాలా సులువైపోతుంది. మనం ఇల్లు మొత్తం ఒక రోజులో కట్టేయలేం కదా. ఇల్లు కట్టాలంటే ముందు ఫౌండేషన్ వేయాలి, దాన్ని గట్టిగా నిర్మించాలి, ఇటుకలతో గోడలు కట్టాలి, రూఫ్ వేయాలి. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఈ రోజు నుంచే మీరు ఒక స్పష్టమైన ప్లాన్తో ఉండాలి. ఏ పాఠంలోంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ ప్రశ్న ఎలా అడుగుతారు, ఏ భాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదే మన బ్లూ ప్రింట్. అందుకే మన ఏపీలో SCERT మీకోసం ముందుగానే అధికారికంగా బ్లూ ప్రింట్ని విడుదల చేసింది. దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఎగ్జామ్ పైన మీకు పూర్తి అవగాహన వస్తుంది, చదవడానికి సరైన మార్గం దొరుకుతుంది, అనవసరమైనటువంటి భయం మీకు తగ్గిపోతుంది. ముఖ్యంగా తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు సాధించే తెలివైన ప్రణాళిక, ఒక ప్లాన్ మీకు సిద్ధమవుతుంది. అయితే పదండి, ఈ బ్లూ ప్రింట్ని ఒక్కో భాగంగా చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మన 10th క్లాస్ బ్లూ ప్రింట్ని కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ब्लू प्रिंट को समझे सफलता की पहली सीढ़ी. अंडरस्टैंडिंग द ब्लू प्रिंट इज द फर्स्ट स्टेप टुवर्ड्स टू योर सक्सेस. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా మన బ్లూ ప్రింట్ ని అనాలిసిస్ చేద్దాము. ఏ సెక్షన్ లోంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, దేని మీద మీరు బాగా ఫోకస్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు ఇది మీ యొక్క బ్లూ ప్రింట్, మన APSCERT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కంప్లీట్ బ్లూ ప్రింట్ ఇది. ఇందులో చూడండి మీరు 09H అనేటువంటిది మన హిందీ సెకండ్ లాంగ్వేజ్ కోడ్. ఇది మొత్తం ఎగ్జామ్ మీకు 3 hours 15 minutes ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 100. ఇందులో 15 minutes మీకు క్వశ్చన్ పేపర్ రీడింగ్ టైం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ లో టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెక్షన్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం. సో చూడండి, ప్రశ్నపత్రకి సంరచన, పేపర్ స్ట్రక్చర్ చూడండి. ఇందులో మొత్తం మీకు 6 భాగ 6 సెక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ సెక్షన్ ఈ రెండు చూడండి, అర్థగ్రాహ్యత అన్నాడు. అర్థగ్రాహ్యత అంటే కాంప్రహెన్షన్. ఇందులో పోయం ఆర్ ప్యాసేజ్ ఈ రెండు ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. థర్డ్ అండ్ ఫోర్త్ సెక్షన్ చూడండి, అభివ్యక్తి ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. అభివ్యక్తి అంటే ఏం లేదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. థర్డ్ సెక్షన్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫోర్త్ సెక్షన్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే సారాంశాలు ఉంటాయి. ఫిఫ్త్ సెక్షన్ చూడండి, భాగ్ 5 సృజనాత్మక అభివ్యక్తి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇందులో లెటర్ రైటింగ్, జనరల్ ఎస్సెస్ అండ్ కవి లేఖ గురించి 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇందులో వస్తాయన్నమాట. ఇవి మనం కొంచెం సొంతంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 6th పార్ట్ భాషా కి బాత్. ఇందులో గ్రామర్ ఉంటుంది. ఇది టోటల్ గా బిట్ పేపర్ మీకు MCQs లో ఉంటాయి. ఇందులో మీకు 15 గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ MCQs లో ఉంటాయి. సో టోటల్ మీకు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం 31 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క సెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, భాగ్ 1 అర్థగ్రాహ్యత కాంప్రహెన్షన్ చూడండి, 1 2 3 4 5. ఓకే, ఇందులో మీకు టోటల్ గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ అంటే రోమన్స్ అనేసి అర్థం. సో 5 రోమన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఇందులో. సో ఫస్ట్ రోమన్ దేని గురించి చెప్తుంది చూడండి. ఫస్ట్ రోమన్ పఠిత్ గద్య భాగ్. పఠిత్ గద్య భాగం నుంచి ఒక అనుచ్ఛేద్ దియా జాయేగా. ఇక్కడ గద్య భాగ్ అంటే మీరు తెలుసుకోవాలి, గద్య భాగ్ అంటే ప్రోజ్. ఓకే, మనకు లెసన్స్ లో పోయిటరీ, ప్రోజ్ అని 2 రకాలు ఉంటాయి. ప్రోజ్ అంటే పోయం కానిది, ఏదైతే ప్యాసేజెస్ ఉంటాయో అలాంటి లెసన్ లోంచి ఒక ప్యాసేజ్ తీసుకుంటారు. ఈ ప్యాసేజ్ మీకు ఎన్ని మార్కులకు ఉంది చూడండి, ఇక్కడ 5 marks కి ఇస్తారు. ఓకే, ఈ 5 marks కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఇక్కడ చూడండి 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ఈ ఈ అంటే 5 marks కి 4 క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఇది మనం క్వశ్చన్ పేపర్ లో చూద్దాం. ఇది మీకు ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. ఇందులో చూడండి, ఫస్ట్ పేరాగ్రాఫ్, ఒక పేరాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. దానికి సంబంధించి 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పేరాగ్రాఫ్ మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 11వ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2 marks కి ఇచ్చారు. మిగతా 3 క్వశ్చన్లు 1 mark కి. అంటే ఇవన్నీ MCQs.
ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఎంసీక్యూ కాదు, ఎందుకంటే ఇది మీరు డిస్క్రిప్టివ్ లో రాయాలి. డిస్క్రిప్టివ్ అంటే ఇక్కడ మీరు ఆన్సర్ ని రాయాలన్నమాట, ఒక వాక్యంలో రాయాలి ఇది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు చాలా ఈజీగా దొరుకుతాయి స్టూడెంట్స్, పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ లాస్ట్ క్వశ్చన్ కి మాత్రం అప్పుడప్పుడు లేఖక్ గురించి, ఆ పాఠం పేరు గురించి అడగచ్చు. ఓకేనా, రచయిత పేరు లేదా పాఠం పేరు రాయండి అని అడగచ్చు. మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఈజీగా మీకు ఆన్సర్స్ పైన పారాగ్రాఫ్ లోనే దొరుకుతాయి. మీకు రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇదే సెక్షన్ లో సెకండ్ రోమన్ ఇది సీన్ పోయం. ఓకే, ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పోయం. ఇది మనకు 4th లెసన్ ఇందులో నుంచి తీసుకున్నారు. ఈ పోయం సంబంధించి సేమ్ 1 2 3 4 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రిప్టివ్, మిగతావన్నీ ఎంసీక్యూ. ఇప్పుడు థర్డ్ రోమన్ లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఉంది స్టూడెంట్స్. ఈ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పారాగ్రాఫ్ మనకు ఉపవాచక్ నుంచి వచ్చింది. ఓకే, ఉపవాచక్ అంటే నాన్ డీటెయిల్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు. సో నాన్ డీటెయిల్ మనకు టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్ లో ఇది సెకండ్ లెసన్ నుంచి తీసుకున్నారు. దీన్ని మనం మన బ్లూ ప్రింట్ లో చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఉపవాచక్ సే అనుచ్ఛేద్ దియా జాయేగా. ఇది కూడా సేమ్ 5 మార్క్స్ ఉంది. సేమ్ దీనికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ దీనికి ఒక సూచన ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యహ అనుచ్ఛేద్ 2 కళాకార్ తథా అనోఖా ఉపాయ్ పాఠం సే దియా జాయేగా. ఇక్కడ మనకు ఉపవాచకంలో మొత్తం 4 పాఠాలు ఉన్నాయి. 4 పాఠాలలో 2 కళాకార్ అనేది 2వ పాఠం, అనోఖా ఉపాయ్ 4వ పాఠం. అంటే 2వ పాఠం 4వ పాఠంలో నుంచి మాత్రమే మనకు అనుచ్ఛేద్ ప్యాసేజ్ ఇస్తారు. మిగతా ఈ 2 పాఠాల్లోంచి ప్యాసేజీలు రావు. సో ఈ క్లారిఫికేషన్ మీకు పేపర్లో దొరికింది కాబట్టి మీరు ఈ 2 పాఠాలపైన ప్యాసేజీలు బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. పాఠ్య పుస్తకే కవి కే జీవన పరిచయ సే సంబంధిత ప్రశ్న దియే జాయేంగే. ఇక్కడ కవి యొక్క జీవన పరిచయం. ఓకేనా, కవి అంటే ఎవరు? పోయెట్. ఎవరైతే పోయమ్స్ రాస్తారో వాళ్ళని కవి అంటారు. సో ఇక్కడ పోయెట్ యొక్క జీవన పరిచయకు సంబంధించి సంకేతాలు ఇస్తారు. సంకేత్ అంటే హింట్స్ ఇస్తారు స్టూడెంట్స్. 5 హింట్స్ ఇస్తారు. ఆ 5 హింట్స్ ని బట్టి మీరు 5 వాక్యాలలో అతని గురించి రాయాలి. ఇక్కడ సూచన ఇవ్వడం జరిగింది. సుమిత్రానందన్ పంత్, దినకర్, ఆర్పి నిశంక్, రహీం బిహారీ, ఇన్కా జీవన్ పరిచయ పర్ విశేష ధ్యాన్ దేనా చాహియే. 3 మోడర్న్ పోయిట్స్ గురించి తీసుకున్నారు, 2 ఓల్డ్ పోయిట్స్ గురించి తీసుకున్నారు. ఎయిదర్ మీకు ఇందులోంచి ఒక క్వశ్చన్, ఇందులోంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. సో కాబట్టి మీరు ఈ 3 మోడర్న్ పోయిట్స్ గురించి అన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా 2 ఓల్డ్ పోయిట్స్ గురించి అన్నా మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని మనం క్వశ్చన్ పేపర్ లో ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, క్వశ్చన్ పేపర్ లో ఇక్కడ సంకేత్ ఇచ్చారు. చూడండి స్టూడెంట్స్, సంకేత్ హింట్స్ 1 2 3 4 5 హింట్స్ ఇచ్చారు. దీనికి రహీం గురించి కవి పరిచయం రాయమన్నారు. సో దీన్ని మనం ఏం చేయాలి? ఒక్కొక్క హింట్ ని ఒక్కొక్క సెంటెన్స్ లోకి రాయాలి, వాక్యాల్లోకి రాసుకోవాలి. ఓకేనా, 5 వాక్యాల్లో కవి పరిచయం రాయాలి. సో దీనికి చాయిస్ ఇంకోటి ఇచ్చారు. చూడండి, ఇక్కడ సుమిత్రానందన్ పంత్, కవి సుమిత్రానందన్ పంత్ గురించి చాయిస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఓల్డ్ పోయిట్స్ కానీ మోడర్న్ పోయిట్స్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరి గురించి నేర్చుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెక్షన్ లో 5వది. ఇది పాఠ్య పుస్తకే లేఖక్ కా జీవన్ పరిచయం అన్నాడు. ఇంతకుముందు కవి, ఇప్పుడు లేఖక్. మీకు కవికి లేఖకి డిఫరెన్స్ తెలియాలి. లేఖక్ అంటే ప్రోజ్ రాసే రైటర్. ఓకేనా, సో ప్రోజ్ అంటే కథలు ఇవన్నీ రాసేటువంటి రైటర్ నే మనం లేఖక్ అంటాము. ఇతని యొక్క జీవన్ పరిచయం ఇచ్చేసి మీకు 5 రిక్త స్థాన్ ఫిలప్స్ ఇస్తారు. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. ఒకసారి దీన్ని మీరు మీ మోడల్ పేపర్ లో చూద్దాం. చూడండి, ఇక్కడ లేఖక్ గురించి ఇచ్చారు. ఈయన పేరు విష్ణు ప్రభాకర్. ఈయన యొక్క పరిచయం వాళ్ళే మొత్తం ఇచ్చేశారు. ఇచ్చేసి కింద ఫిలప్స్ ఇచ్చారనమాట. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడే మీకు ఆన్సర్ ఉంటుంది. చాలా ఈజీగా దీన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మీ ఫస్ట్ సెక్షన్ కాంప్రహెన్షన్. చాలా ఈజీగా ఉంది కదా. సో ఈ సెక్షన్ మొత్తం మీకు 5 రోమన్స్ ఉన్నాయి, మొత్తం 25 మార్క్స్ కి. ఇందులో 25 అవుట్ ఆఫ్ 25 చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకే, లెట్ us మూవ్ ఇంటు ద సెకండ్ సెక్షన్. ఇది కూడా మళ్ళీ మీకు అర్థగ్రాహ్యత అనే ఇచ్చారు. అర్థగ్రాహ్యత కాంప్రహెన్షన్. కానీ ఇక్కడ అపఠిత పద్య భాగం అన్నాడు. అపఠిత్ అంటే తెలుసు కదా, అన్సీన్. మీ టెక్స్ట్ బుక్ లో లేనటువంటి పద్యం ఇచ్చేసి దానికి 4 క్వశ్చన్లు అడుగుతున్నారు. సేమ్ ఇది కూడా పైన ఉన్నటువంటి ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డిస్క్రిప్టివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఎంసీక్యూ. 7th రోమన్ చూడండి, ఇది అపఠిత గద్యాంశ అన్నాడు. గద్యాంశ అంటే తెలుసు కదా, ప్యాసేజ్. సో అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఈ క్వశ్చన్స్ కొంచెం ప్యాటర్న్ మార్చారు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని మనము మన మోడల్ పేపర్ లో చూద్దాం. ఓకేనా, ఇది మీ అన్సీన్ అపఠిత గద్యాంశ్. ఓకేనా, ఇది మీ టెక్స్ట్ బుక్ లో లేనటువంటి పారాగ్రాఫ్.
చూడండి దీనికి 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ సేమ్ మీకు 2 మార్క్స్ కి, ఇది మీకు డిస్క్రిప్టివ్ లో రాయాలి. దీనికి ఆన్సర్ మీకు పైన వెతికితే ఈజీగా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, అనుచ్ఛేద్ को अनुरूप वाक्य को सही क्रम में लिखिए. సహీ క్రమ్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆర్డర్. ఓకేనా, మీరు సెంటెన్స్ ని కరెక్ట్ ఆర్డర్ లో సెట్ చేయాలన్నమాట. 3 సెంటెన్స్ ఇస్తాడు. ఈ 3 సెంటెన్సెస్ పైన ప్యాసేజ్ లోంచే తీసుకుంటారు. కాబట్టి ప్యాసేజ్ లో ఎలా ఉంటుందో ఇక్కడ ఆన్సర్ అలాగే ఉంటుంది. సో సేమ్ మ్యాచింగ్ అయిపోతే మీరు ఆన్సర్ గా పెట్టేయచ్చు. చాలా ఈజీగా రాయొచ్చు ఇది. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ లైన్ కి మ్యాచ్ అవుతుంది చూడండి. युवाओं को सदैव जागरूक रहना चाहिए. సో ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. ఇక్కడ అనుచ్ఛేద్ మే దియా గయా యహ్ చిహ్న, ఈ చిహ్నం గురించి ఇచ్చాడు. దీన్ని పంక్చువేషన్ మార్క్ అంటారు, హిందీలో విరామ్ చిహ్న అంటారు స్టూడెంట్స్. సో ఈ విరామ్ చిహ్నల గురించి మనం ఒక వీడియో చేద్దాము. సో ఇవి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇందులో ఫుల్ స్టాప్ నేమంటారు, కామా నేమంటారు, ఇలాగా ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చాడు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ నేమంటారు. ఇన్వర్టెడ్ కామాస్ అయితే ఉద్ధరణ చిహ్న అంటారు. ఓకేనా, ఇప్పుడు దేన్ని ఏమంటారు, క్వశ్చన్ మార్క్ నేమంటారు, ఇవన్నీ కూడా మనం ఒక వీడియో చేద్దాము, ఈజీగా నేర్చుకోవచ్చు. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, సహీ ప్రశ్నవాచక రూప్ అన్నాడు. ప్రశ్నవాచక్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని మీరు క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలి. సో యువా శక్తి దేశ్ కి నిజీ సంపత్తి అన్నాడు. కిందనే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు ఆ సెంటెన్స్ ని ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇందులో ఈ ఆప్షన్స్ లో చూస్ చేసుకోవాలి. సో దీని గురించి కూడా క్వశ్చన్స్ ని ఎలా తయారు చేయాలనేది మనం ఒక వీడియో చేద్దాం. ఇక్కడ థర్డ్ సెక్షన్ చూడండి, ఇది అభివ్యక్తి. అభివ్యక్తి అంటే ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఇందులో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్ అంటే మీరు 4 సెంటెన్సెస్ లో రాయాలి. చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు 4 వాక్యం, 4 సెంటెన్సెస్. ఓకే, చూడండి 8th వన్ 2 ఆ ఇచ్చారు. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. పద్య భాగ్ మే సే 2 ప్రశ్న దియే జాయేంగే. పద్య భాగ్ అంటే తెలుసా, పోయిట్రీ. పోయిట్రీ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారనమాట. కానీ ఇక్కడ ఒక విశేష సూచన ఇచ్చారు చూడండి స్టూడెంట్స్, వార్షిక్ పరీక్ష మే దోహా అనివార్య రూప్ సే దియా జాయేగా. పబ్లిక్ ఎగ్జామ్ లో మీకు దోహా అనేది ఖచ్చితంగా అడుగుతారు. దోహా అంటే తెలుసా, 2 లైన్స్ మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న పోయం ని దోహా అంటారు. ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ ఒకసారి చూద్దాము. టెక్స్ట్ బుక్ లో చూడండి, ఇది మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ లెసన్స్ కదా. ఇందులో దోహాలు ఎక్కడ వస్తాయంటే ఇక్కడ 10th లెసన్ చూడండి. 10th లెసన్ నీతి దోహే అని ఉంది కదా. ఈ నీతి దోహే పాఠంలో 4 దోహాలు ఉంటాయి. ఓకేనా, ఇందులో రహీము, బిహారీ. రహీం రాసినటువంటి 2 దోహాలు, బిహారీ రాసినటువంటి 2 దోహాలు. దోహా అంటే ఓన్లీ 2 లైన్స్ లో ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ 4 దోహాలు మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇందులోంచి ఒకటి మనకు పబ్లిక్ ఎగ్జామ్ కి అడుగుతారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో పోయిటరీలోంచి వేరే పాఠంలోంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ 9th రోమన్ చూడండి. ఇందులో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది గద్య భాగం నుంచి అడుగుతాడు. ప్రోజ్ నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు. ఏ ప్రశ్న ప్రథమ్ 6 పాఠం సే దియే జాయేంగే. ఇవి కూడా ఫస్ట్ 6 లెసన్ లో ఉన్నటువంటి ప్రోజ్ నుంచి అడుగుతారు. సో టెక్స్ట్ బుక్ లో మీకు చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఫస్ట్ 6 లెసన్స్. ఈ ఫస్ట్ 6 లెసన్స్ లో ప్రోజ్ ఏ లెసన్ లో ఉన్నాయి చూడండి. 2nd లెసన్ ప్రోజ్ అవుతుంది, 5th లెసన్, 6th లెసన్. సో ఈ 3 లెసన్స్ ప్రోజ్ అవుతాయి. ఈ 3 లెసన్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, అందులోంచి ఒకటి చాయిస్. కాబట్టి మీరు ఈ 3 లెసన్స్ పైన బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇక్కడ గద్య భాగ్ సే 2 ప్రశ్న దియే జాయేంగే. మళ్ళీ ప్రోజ్ నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే మనకు ప్రోజ్ ఎక్కువ పాఠాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10th రోమన్ కూడా ప్రోజ్ నుంచి అడుగుతున్నారు. కానీ ఏ అంతిమ్ 6 పాఠం సే, లాస్ట్ 6 లెసన్స్ లో ఉన్నటువంటి ప్రోజ్ లోంచి అడుగుతున్నారు. ఓకేనా, సో లాస్ట్ 6 లెసన్స్ లో ప్రోజ్ ఏముంది ఒకసారి చూద్దాం. సో 7th లెసన్ నుంచి 12th లెసన్ వరకు ఇందులో ప్రోజ్ మీకు 8th లెసన్ స్వరాజ్ కి నీవ్, 9th లెసన్, 11th లెసన్, 12th లెసన్. సో ఈ 4 లెసన్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది 10th రోమన్ కి. నెక్స్ట్ 11th రోమన్ చూడండి స్టూడెంట్స్. ఉపవాచక్ సే 2 ప్రశ్న దియే జాయేంగే. సో ఇక్కడ ఉపవాచకలోంచి 2 ప్రశ్నలు అడుగుతాడు. ఏదైనా ఒకదానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఏ శాంతి కి రాహ్ మే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. చూడండి లెసన్ నేమ్స్ కూడా మెన్షన్ చేసేసాడు. సో శాంతి కి రాహ్ మే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటివి ఫస్ట్ లెసన్ అండ్ 3rd లెసన్. ఓకేనా, మనకు ఉపవాచకం మొత్తం 4 లెసన్స్ ఉంటాయి కదా. సో 2nd లెసన్, 4th లెసన్ లోంచి ఆల్రెడీ ప్యాసేజ్ అడిగేశారు. సో కాబట్టి ఫస్ట్ లెసన్ అండ్ 3rd లెసన్ లో నుంచి మీకు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నారు. అర్థమైందా? ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ లో మీకు చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఉపవాచకం ఎక్కడెక్కడ వస్తుంది. ఇక్కడ 3rd లెసన్ తర్వాత ఒక ఉపవాచకం ఫస్ట్ లెసన్, అది 6th లెసన్ తర్వాత ఉపవాచకంలో ఇది 2nd లెసన్. సో ఈ శాంతికి రాహమే పాఠంలో నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఇందులోంచి పారాగ్రాఫ్స్ అడగరు. ఓకే, 2 కళాకారులో నుంచి పారాగ్రాఫ్స్ అడుగుతారు. సో ఒకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఒకటి పారాగ్రాఫ్స్ అయిపోయింది కదా.
సో థర్డ్ లెసన్ ఎక్కడుంది? ఈ 9th లెసన్ తర్వాత అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. ఇందులో నుంచి మళ్ళీ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఓకే, ఇంకా లాస్ట్ లెసన్ 12th లెసన్ తర్వాత అనోఖా ఉపాయన్ ఉంది కదా, ఇందులో నుంచి మీకు మళ్ళీ పారాగ్రాఫ్ అడుగుతారు. ఓకే స్టూడెంట్స్, ఇది క్లారిటీ. మీకు ఏ లెసన్ లో ఏం అడుగుతారు అనేసి కూడా ఇచ్చేసారు కాబట్టి దానిపైన మీరు బాగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ మనకి 4th సెక్షన్. ఇక్కడ కూడా అభివ్యక్తి. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే సారాంశాలు ఉంటాయి. ఇందులో 12వ క్వశ్చన్ గా పద్య భాగంలోంచి 2 సారాంశాలు ఇస్తారు. ఓకేనా? సో ఇక్కడ విశేష సూచన ఒకటి ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ప్రశ్నకి అనురూప్ సంపూర్ణ ఉత్తర్ లిఖనే పర్ హీ పూర్ణ అంక ప్రదాన్ కియే జాయేంగే. క్వశ్చన్ కి తగ్గట్టు పూర్తి ఆన్సర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు, అంటే 8 out of 8. సో ఇంతకు ముందు చాలా మందికి ఒక అపోహ ఉండేది కదా, సారాంశాల్లో ఫుల్ మార్క్స్ ఇవ్వరు, ఒకటి తగ్గించేస్తారని. అలా ఏం లేదు. సో మీరు కంప్లీట్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ కి తగ్గట్టు రాసినట్లయితే 8 out of 8 వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మనం ఎన్ని వాక్యాల్లో రాయాలి? 8 వాక్యమే లిఖనా హోగా. 8 వాక్యాల్లో రాయాలి, 8 మార్కులు. ఓకే, దీనికి సూచన ఇచ్చేసారు చూడండి. బరస్తే బాదల్, హమ్ భారత్ వాసి, భక్తి పద్, ఈ 3 పాఠాలని బాగా ఫోకస్ చేయండి అన్నాడు పోయిటరీలో. సో బరస్తే బాదల్ 1వ లెసన్, హమ్ భారత్ వాసి 3వ లెసన్, భక్తి పద్ 7వ లెసన్. ఈ 3 సారాంశాలని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు ఎనీ 2 సారాంశ్ బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, దాని నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. గద్య భాగ్ సే 2 సారాంశాత్మక ప్రశ్న. ఇక్కడ ప్రోస్ సారాంశాలు 2 ఇస్తారు, 1 రాయాలి. దీనికి కూడా సేమ్ విశేష సూచన. 8 మార్క్స్ రావాలంటే మీరు క్వశ్చన్ కి తగ్గట్టు ఫుల్ గా రాయాలన్నమాట. ఇందులో సూచన ఈద్గా, లోకగీత్, స్వరాజ్య కి నీవ్, ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్. ఈద్గా 2వ పాఠం, లోకగీత్ 5వ పాఠం, స్వరాజ్య కి నీవ్ 8వ పాఠం, ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్ 12వ పాఠం. అంటే ఫస్ట్ 6 లెసన్స్ లోంచి ఒక సారాంశం, నెక్స్ట్ 6 లెసన్స్ లోంచి ఒక సారాంశం తీసుకుంటారు. ఓకే, అంటే ఇక్కడ లెసన్ నేమ్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి మీరు ఈ 2 లెసన్స్ అన్న ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఈ 2 లెసన్స్ అన్న పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ మీరు ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఇప్పటి నుంచే మీరు పర్ఫెక్ట్ గా ఒక ఆన్సర్ మీ టీచర్స్ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకొని నీట్ గా వాటిని నేర్చి పెట్టుకోండి. చలో, నౌ వి విల్ మూవ్ టు ద క్రియేటివ్ రోమన్. సో సృజనాత్మక అభివ్యక్తి భాగ్ 5. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఫస్ట్ 14th క్వశ్చన్ గా ఇక్కడ మీకు ఔపచారిక్ और అనౌపచారిక్ పత్ర లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇందులో ఔపచారిక్ ఒకటి, అనౌపచారిక్ ఒకటి. ఔపచారిక్ అంటే ఫార్మల్ లెటర్, ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక లెటర్ మనం రాయాలి. సూచన ఔపచారిక పత్రికలే తథ్య ప్రధాన్. ఇక్కడ తథ్య అంటే దానికి ఉన్నటువంటి రీజన్, ఆ రీజన్ ని మీరు పర్ఫెక్ట్ గా అక్కడ ప్రజెంట్ చేసి రాయాలి. అప్పుడు మీకు ఫార్మల్ లెటర్ లో 6 out of 6 రావడానికి అవకాశం ఉంటుంది. డన్. 15th క్వశ్చన్ చూడండి. 2 నిబంధ దియే జాయేంగే. ఇక్కడ 2 నిబంధిస్తారు. నిబంధ అంటే జనరల్ ఎస్ఎస్. ఓకేనా, ఇందులో జనరల్ ఎస్ఏ మీరు కేవల్ 6 వాక్యమే. దీన్ని పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేశారంటే చాలా మంది జనరల్ ఎస్ఎస్ 2 పేజీలు లేదా 1.5 పేజీ ఇంత లెంతీగా రాస్తారు. అలా కాకుండా ఇక్కడ 6 మార్క్స్ కాబట్టి ఎంత అవసరమో అంత రాయాలి. మినిమం మీరు ఒక హాఫ్ పేజ్ లేదా 1 పేజ్ కూడా రాయడానికి అవకాశం ఉంది. దెన్ ఇందులో మీకు టాపిక్స్ కూడా మెన్షన్ చేసేసాడు. ఒకటి పర్యావరణ గురించి, రెండోది విజ్ఞాన్ గురించి. పర్యావరణ అంటే ఇక్కడ ఎన్వైర్మెంట్, విజ్ఞాన్ అంటే సైన్స్. ఈ 2 టాపిక్ల మీదే మీకు జనరల్ ఎస్సెస్ ఉంటాయి. ఎన్వైర్మెంట్ లో కూడా 6 టాపిక్స్ ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది చూడండి. पर्यावरण प्रदूषण, वृक्ष हमारे साथी, वन संरक्षण, जल संरक्षण, वैश्विक ताप वृद्धि, सफाई और हरियाली. సో पर्यावरण గురించి. विज्ञान गुरिंची दूरदर्शन, कृत्रिम उपग्रह से लाभ, विज्ञान से लाभ और हानि, मोबाइल फोन से लाभ और हानि, दैनिक जीवन में विज्ञान का महत्व, कृत्रिम बुद्धिमत्ता. సో ఎయిదర్ మీరు పర్యావరణ గురించి అన్న పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, లేదా విజ్ఞాన్ గురించి అన్న నేర్చుకోండి, ఎందుకంటే ఇంకోటి చాయిస్ లో పోతుంది కాబట్టి. డన్. సో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో లాస్ట్ రోమన్, మేరే ప్రియ హిందీ లేఖక్ యా కవి. నా ప్రియమైనటువంటి హిందీ లేఖక్ కవి గురించి ఇది కొత్తగా యాడ్ చేశారు. 6 మార్క్స్ అడుగుతారంట. సో ఇది కూడా మనము పాఠ్య పుస్తకే లేఖక్, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లేఖక్ కవి మాత్రమే ప్రాక్టీస్ చేయమన్నారు. ఓకే, ఇది బయట నుంచి ఏమి ఇవ్వరు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కవి లేఖ గురించి వాళ్ళే ఒక ప్రారూప్ ఇచ్చేస్తారు. ప్రారూప్ అంటే ఇక్కడ ఫార్మాట్. ఓకేనా, వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు, ఆ ఫార్మాట్ కి తగ్గట్లు మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ కవులు లేఖకు ఎవరి గురించి రాయాలనేది కూడా ఇచ్చేసారు చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మీరా రైదాస్, వీళ్ళు ఓల్డ్ పోయట్స్. కాకా కాలేల్కర్, విష్ణు ప్రభాకర్, వీళ్ళు మోడర్న్ లేఖక్, వీళ్ళు రైటర్స్. ఓకేనా, ఇక్కడ 2 పోయట్స్ 2 లేఖక్స్ గురించి ఇచ్చేసారు. ఇందులో నుంచి చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు ఎయిదర్ వీళ్ళిద్దరు గురించి లేదా వీళ్ళిద్దరు గురించి ఎవరో ఒకరి గురించి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్ గా విష్ణు ప్రభాకర్ గారి గురించి ఆల్రెడీ పారాగ్రాఫ్ లో కూడా అడిగేశారు.
మేబీ అలా వాళ్ళు ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు పేరాగ్రాఫ్ లో అడిగారు కాబట్టి ఇక్కడ కూడా అడిగారు. సో దాన్ని చూసి చాలా మంది రాయడానికి అవకాశం ఉంటుంది కదా, సో మేబీ దాన్ని మార్చొచ్చేమో, చెప్పలేము. సో ఇక్కడ ఈ మీరు కవి వీళ్ళిద్దరి గురించి కానీ లేదా వీళ్ళ గురించి కానీ ప్రాక్టీస్ చేయండి. డన్. సో లెట్ us గో టు ద లాస్ట్ సెక్షన్ నౌ, దట్ ఈస్ భాషా కి బాత్. ఓకే, భాషా కి బాత్ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 గ్రామర్ టాపిక్స్ మీద ఉంటాయి. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ బిహైండ్ ఉన్నటువంటి భాషా కి బాత్ అనేటువంటి రోమన్ లో నుంచి అన్నా ఇస్తారు, లేదా కొన్ని కొత్తగా కూడా ఉంటాయి. రెండు మిక్స్ ఉంటాయి స్టూడెంట్స్. కాబట్టి మీరు ఈచ్ టాపిక్ మీద దాని గురించి తెలుసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. గ్రామర్ అంటే బై హార్ట్ కాదు కదా, గ్రామర్ అంటే అప్లికేషన్. సో దీన్ని మీరు అప్లై చేస్తేనే గ్రామర్ మీకు బాగా వస్తుంది. కాబట్టి గ్రామర్ ని ఇప్పటి నుంచే మీరు ఫోకస్ చేసి మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ తో బాగా నేర్చుకోవాలి. సో ఇందులో 17th క్వశ్చన్ నుంచి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ఏ క్వశ్చన్ కి ఎండ్ అవుతుంది చూడండి, 31 క్వశ్చన్, 31st క్వశ్చన్ వరకు గ్రామర్ ఉంటుంది. ఇందులో 15 గ్రామర్ టాపిక్లు ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో మనం ఈ గ్రామర్ టాపిక్స్ అన్నిటి మీద కూడా వీడియోలు చేద్దాం విత్ ప్రాక్టీస్. ఓకేనా? సో ఇది మీకు టోటల్ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ స్టూడెంట్స్. ఇందులో మీరు మార్క్స్ డివిజన్ చూడండి, లాస్ట్ లో మార్క్స్ డివిజన్ కూడా మీకు ఇచ్చేశారు చూడండి. అర్థగ్రాహ్యత కాంప్రహెన్షన్ కి 35 మార్క్స్ ఉంటుంది, ఇది మీకు 35%. చూడండి దీనికి హైయెస్ట్ మార్క్స్. అర్థగ్రాహ్యత మీకు ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ కలిపి ఉన్నాయి కదా, భాగ్ 1 భాగ్ 2 కలిపి అర్థగ్రాహ్యత ఉంది, 35 మార్క్స్ వస్తాయి స్టూడెంట్. చాలా ఈజీగా 35 to 35 తెచ్చుకోవచ్చు. అభివ్యక్తి అంటే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 32 మార్క్స్ కి. సో ఎందులోంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయింది కదా. కాబట్టి దాని ప్రకారం నేర్చుకుంటే ఇందులో కూడా మీరు 30 అబోవ్ స్కోర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సృజనాత్మకత 18 మార్క్స్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా, ఇది కూడా మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. భాషాకి బాద్ 15 out of 15 తెచ్చుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు మీ ముందు ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు, ఎందుకంటే 100 out of 100 రావడానికి చాలా ఈజీగా స్కోప్ ఉంది. ఎక్కడి నుంచి ఏ ప్రశ్నలు వస్తున్నాయి, దేనిపైన మీరు ఫోకస్ చేయాలి అనేటువంటిది క్లియర్ గా మీ బ్లూ ప్రింట్ లో సూచనలతో పాటు ఇచ్చేశారు. కాబట్టి బ్లూ ప్రింట్ ని ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, మీరు ఆ సూచనల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచే మీరు దానికోసం పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఒక సపోర్టింగ్ మెటీరియల్ కూడా పక్కన పెట్టుకోండి. మీ టీచర్ యొక్క గైడ్ లైన్స్ తీసుకోండి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి, ఎలా ప్రెజెంట్ చేస్తే మనకు టోటల్ మార్క్స్ వస్తాయి అనేది. సో ఈ క్వశ్చన్ పేపర్ లో మీకు 100 out of 100 వచ్చేదానికి చాలా స్కోప్ ఉంది. నేను కూడా మీకు నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను, వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు ప్రాక్టీస్ కి వర్క్ షీట్స్ ఇలాంటివి కూడా నేను నా ఛానల్లో పెడుతూ ఉంటాను. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.